మెదక్ టౌన్ పరిధిలో పోగొట్టుకున్న చోరీకి గురైన 35 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేయడం జరిగిందని, మొబైల్ పోతే వెంటనే CEIR పోర్టల్ నందు నమోదు చేసుకోవాలని జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి IPS తెలిపారు. ఈ రోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో సెల్ ఫోన్ రికవరీ మేళా ఏర్పాటు చేసి మెదక్ టౌన్లో గత కొన్ని రోజుల నుంచి వివిధ రూపాల్లో పోగొట్టుకున్న 35 ఫోన్లను గుర్తించి రికవరీ చేసి జిల్లా ఎస్పీ చేతుల మీదుగా సంబంధిత మొబైల్ ఫోన్ల యజమానులకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో మొబైల్ ఫోన్ ప్రతి ఒక్కరికి నిత్యావసరమైనదని, మొబైల్ చోరీకి గురైనా పోగొట్టుకున్నా అందులో ఉన్న సమాచారం పోతుందని, నేరగాళ్లు మొబైల్ దొంగిలించి వీక్ పాస్వర్డ్లను బ్రేక్ చేసి ఫోన్ పే, గూగుల్ పే తదితర మాధ్యమాల ద్వారా డబ్బులు కాజేస్తున్నారని, సెల్ ఫోన్ దొంగతనాల నుంచి విముక్తి కల్పించడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ CEIR అనే పోర్టల్ను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని, ఈ పోర్టల్ ద్వారా మంచి ఫలితాలు రాబట్టడం జరుగుతుందని ఎస్పీ వివరించారు. ఎవరైనా ఫోన్ పోగొట్టుకుంటే వారు వెంటనే కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన CEIR లో పూర్తి వివరాలు నమోదు చేసి పోగొట్టుకున్న ఫోన్ కు నేరుగా బ్లాక్ చేయవచ్చని, ఒకవేళ పోగొట్టుకున్న వ్యక్తులకు కంప్యూటర్ పరిజ్ఞానం లేని ఎడల ప్రతి పోలీస్ స్టేషన్ లో ఒక పోలీస్ అధికారిని ఈ పోర్టల్ కి బాధ్యతాధికారిగా నియమించడం జరిగిందని, ఈ పోర్టల్ ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మరియు ఎవరన్నా సెకండ్ హ్యాండ్ ఫోన్ అమ్మితే కొనవద్దని సూచించారు. జిల్లాలో వివిధ రూపాల్లో వినియోగదారులు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ ను CEIR అప్లికేషన్ ద్వారా రికవరీ చేసి బాధితులకు అప్పగించడంలో కృషి చేసిన IT కోర్ సిబ్బంది విజయ్, వెంకట్, మహేందర్ గౌడ్, మెదక్ టౌన్ చైర్ పోర్టల్ బాధ్యతాధికారి మౌనికను జిల్లా ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ తో పాటు మెదక్ టౌన్ ఇన్స్పెక్టర్ నాగరాజు, మెదక్ టౌన్ SI అమర్, IT కోర్ సిబ్బంది విజయ్, వెంకట్, మహేందర్ గౌడ్, మెదక్ టౌన్ చైర్ పోర్టల్ బాధ్యతాధికారి మౌనిక తదితర సిబ్బంది పాల్గొన్నారు. 2% ఆఫ్ సెల్ ఫోన్స్ ట్రీట్ చేసి ఇవ్వడం జరిగింది. 268 సెల్ ఫోన్స్ కూడా మెదక్ టౌన్ ఇచ్చాము. అయితే మీ అందరూ మీ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేసిందంటే, ఏదైనా సెల్ ఫోన్ బాగా ఇమీడియట్గా పోలీస్ స్టేషన్ రావాలి. ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక కానిస్టేబుల్ డిప్యూట్ చేశారు. వాళ్ళు ఏం చేసినట్టు ఒక ప్రొఫైల్ తీసుకొని ఇమీడియట్గా ఫిల్అప్ చేసి ఒక పోర్టల్, ఆ పోర్టల్ ద్వారా ఇమీడియట్గా మానిటర్ చేయడం వల్ల ఆ సెల్ ఫోన్ ముందు సిమ్ బ్లాక్ చేస్తాం. సిమ్ బ్లాక్ చేసిన తర్వాత వీళ్ళు వేరే ఫోన్లో వాళ్ళ సిమ్ వాళ్ళు వేసుకోవచ్చు. ఆ ఫోన్ కూడా ఏంటంటే మళ్ళీ ఎక్కడైనా వాడితే మాత్రం మనకు దొరికింది, ఎక్కడైనా వాడితే మనోళ్ళు పట్టుకుంటాం. ఇంకా మనకి ఈ జిల్లాలో మనం పట్టుకోవాల్సినవి కూడా ఇంకా ట్రేసబిలిటీ పెండింగ్ కూడా ఇంకా 1600 ఉన్నాయి. ఏదైనా డిఫరెంట్ ప్లేస్లో ఉంటాయి, వేరే ఇండియా లెవెల్లో ఉంటాయి. కాబట్టి మా వాళ్ళు మ్యాక్సిమం వాటి మీద ట్రైన్ చేసి పట్టుకుంటూనే ఉన్నాం. ఇది రెగ్యులర్ ప్రాసెస్. మన జిల్లా కూడా మంచి పొజిషన్లో ఉంది ఏది ట్రేసబిలిటీ ఆఫ్ సెల్ ఫోన్స్లో. పబ్లిక్ ఏంటంటే ఈ సెల్ ఫోన్స్ ఏంటంటే ఇవాళ సెల్ ఫోన్ అనేది చాలా ఇంపార్టెంట్. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా మనకు సెల్ ఫోన్ వస్తుంది. దీన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏంటంటే దాని ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు చాలా మందికి సెల్ ఫోన్లు దీంట్లో అన్ని దొంగతనమైనవి కాదు, చాలా మందికి వాళ్ళంతా వాళ్ళు పడేసి ఉన్నాయి. దీంట్లో కొన్ని మోటార్ సైకిల్ మీద పోదానికి కింద పడి ఉంటాయి, కొన్ని కూరగాయల మార్కెట్లో పోయి ఉంటాయి, కొన్ని దొంగతనం చేసి ఉంటాయి, కొన్ని బస్సు ఎక్కేటప్పుడు కొట్టేసి ఉంటారు. ఇవన్నీ కూడా రకరకాల సెల్ ఫోన్ పోయినాయి ఇవన్నీ కూడా. అయితే కొద్దిగానే జాగ్రత్త ఉంచుకోవాలి. అయితే చాలామంది ఇంకోటి ఏంటంటే మేబీ ఇంత పెద్ద ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏంటంటే, కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ మధ్య సెల్ ఫోన్ కొట్టేస్తారు కదా, కొట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ ఓపెన్ చేస్తారు. ఇది ఓపెన్ చేసి దాంట్లో ఫర్గాడ్ ఈ బ్యాంకు గూగుల్ పేలో పోయి గూగుల్ పేలో ఈ సెల్ ఫోన్ నుంచి మరి వేరే సెల్ ఫోన్ మళ్ళీ ఇంకొక కొట్టేసిన సెల్ ఫోన్లో తెచ్చుకుంటారు. పైసలు తెచ్చుకొని ఆ పైసలు అట్ట కూడా పైసలు చాలా మంది పోయిన కంప్లైంట్స్ వచ్చింది మనకి. అంటే ఈజీగా దాన్ని ఒక కోడ్ పెట్టుకోవాలి ఓపెన్ చేయాలంటే. కోడ్ పెట్టుకుంటే ఇప్పుడు ఏముంది, ఇప్పుడు మనం కోడ్ లేదనుకోండి ఓపెన్ అవుతుంది. గూగుల్ పే ఏదైనా పోయి ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టిననుకో ఆ సెల్ ఫోన్కే నీకు మళ్ళీ ఓటీపీ వస్తుంది. ఓటీపీ వస్తే నీకు అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. చాలామంది తెలియదు ఇది. తర్వాత చాలామంది మనం ఈ పాస్వర్డ్ నెంబర్ రాసి అంటే వెనక సెల్ ఫోన్ వెనకనే చిట్టి మీద రాసి పెట్టుకుంటూ ఉంటారు. తర్వాత దాంట్లోనే ఫీడ్ చేసుకుంటారు వాళ్ళు. దాంతో చాలా ఇప్పుడు సెల్ ఫోన్ పోతే ఇంకా అకౌంట్ కూడా ఖాళీ అవుతుంది సెల్ ఫోన్తో. దీనికి కొద్దిగా మనం సెక్యూరిటీ మెజర్స్ పెట్టుకోవాలని పబ్లిక్ నేను కోరుతాను నేను. ఎందుకంటే ఈజీగా దొంగకి ఏం చేస్తామంటే వాటి చేతికే తాళం చేయించేస్తాను. ఇది కరెక్ట్ కాదు. ఇది కొద్దిగా మనం జాగ్రత్త ఉంచుకోవాలా. తర్వాత వీళ్ళందరూ కూడా లక్కీ, ఎందుకంటే సెల్ ఫోన్ అన్ని ట్రై చేసి వాళ్ళందరూ వాళ్ళ రెసిడెన్స్ ఇచ్చేస్తాం. మా సిబ్బంది కూడా మీరు చూస్తున్నారు, దాదాపు మేము ఈ స్టేట్ గవర్నమెంట్ తర్వాత మా డీజీ గారు ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా కూడా మెదక్ జిల్లా పోలీసులు అన్నింటిలో మేము ముందుంటున్నాం. మేము మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.